సూపర్ స్టార్ కృష్ణ నట జీవిత విశేషాలను మీ ముందుంచుతున్నాను. చాలా ప్రత్యేకమైనవి, ఎక్కడా మీకు లభ్యం కానివి, అథెంటిక్గా ఉండే సోర్సెస్ నుంచి సేకరించి మీకు అందిస్తున్నాను. వీటిని ఆస్వాదించి మీరు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. జనరల్గా ఒక రీమేక్ చేసేటప్పుడు ఆ సినిమా సులువుగా ఉండాలి, సక్సెస్ ఉండాలి, డబ్బులు రావాలి. ఇది ఏ హీరో అయినా చూసుకుంటారు. సూపర్ స్టార్ కృష్ణ కూడా ఇదే చూసుకున్నారు. కానీ కొన్ని రిస్కీ ప్రాజెక్ట్స్ చేశారు. అదేంటంటే 1978 సంవత్సరంలో కుమార్ రాజా అనే సినిమా వచ్చింది. ఇది కన్నడంలో శంకర్ గురు అని చెప్పేసి రాజ్ కుమార్ నటించారు. ఈ సినిమాలో రాజ్ కుమార్ త్రిపాత్రాభినయం చేస్తారు. 3 పాత్రలు చేయడం పెద్ద విశేషమా అని అనుకోకండి. ఆ 3 పాత్రలు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. పైగా ఆ రోజుల్లో డిజిటల్ లేదు, అంతా కెమెరా వర్క్ మీదే చేయాలి. టైం ప్రాసెస్, ఎక్కువ షెడ్యూల్స్ పడతాయి. కాబట్టి ఈ ప్రాజెక్టు వద్దు అని చెప్పేసి చాలామంది సన్నిహితులు కృష్ణని వారించారు. పైగా ఈ సినిమా రిలీజ్ అయితే అది హిట్ అవుతుందో ఫట్ అవుతుందో తెలియదు. కారణం ఏంటంటే జయంతి కన్నడలో అప్పటికి మంచి వెలుగొందుతున్నారు. ఆవిడకి అక్కడ డిమాండ్ ఉంది. ఆవిడని తీసుకొచ్చి ఇక్కడ ఒక మెయిన్ హీరోయిన్గా పెట్టి అనురాగ దేవత నీవే అనేటువంటి పాట పెడితే అది ఎంతమంది చూస్తారు. పైగా 1978లో కొత్త తరం హీరోయిన్లు వచ్చేసారు. జయప్రద, జయచిత్ర, జయసుధ ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. మంజుల ఆల్రెడీ సినిమా రంగం నుంచి నిష్క్రమించి ఉన్నారు. అలాంటి తరుణంలో ఎప్పుడో అంతకుముందు వెటర్న్ హీరోయిన్ ఆవిడని తీసుకొచ్చి ఇలాంటి డ్యూయెట్లు పెడితే చాలా రిస్క్ అవుతుందని చెప్పినా కూడా సూపర్ స్టార్ కృష్ణ తన మీద నాకు నమ్మకం, కథ మీద నమ్మకం, అలాగే డైరెక్టర్ మీద ఉన్నటువంటి నమ్మకం ఇవన్నీ పెట్టుకొని ఆ సినిమాని చేశారు. ఇప్పటికీ కూడా మీకు సూపర్ స్టార్ కృష్ణ టాప్ 10 సాంగ్స్ కనుక చూసుకుంటే అనురాగ దేవత నీవే అనేటువంటి పాటే చాలా హైలైటు. ఈ సినిమాలో ఈ పాట కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. సినిమా కూడా మంచి ఘన విజయాన్ని సాధించింది. ఇది ఆయన కొన్నటువంటి డేరింగ్ అండ్ డాషింగ్ మనస్తత్వానికి ఉదాహరణ. ఇలాంటి స్టెప్పే మళ్ళీ 1982లో కూడా తీసుకున్నారు. కన్నడంలో అంతా అని చెప్పేసి సినిమా వచ్చింది. విష్ణువర్ధన్ నటించారు. ఈ సినిమాలో ప్రత్యేకత ఏంటంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ, దాంట్లో ఉండేటువంటి కుళ్ళు, కుతంత్రాలు, లొసుకులు ఇవన్నీ కూడా చాలా డేరింగ్గా చూపించారు. దాన్ని తెలుగులో తీయటానికి చాలామంది సందేహించిన తరుణంలో సూపర్ స్టార్ కృష్ణ విజయనిర్మల డైరెక్షన్లో చేయడానికి ముందుకొచ్చారు. వచ్చినప్పుడు కూడా చాలామంది వారించారు. కారణం ఏంటంటే ఈ సినిమాలో ఆయన డ్యూయల్ రోల్ చేస్తున్నారు. అందులో కర్మల్లాల్ క్యారెక్టరు చాలా పవర్ఫుల్ క్యారెక్టరు. నెగటివ్ షేడ్స్ విపరీతంగా ఉంటుంది. పైగా మేనరిజమ్స్ చాలా డిఫరెంట్. ఇందులో ఇన్స్పెక్టర్ పాత్రకి అలాగే కర్మల్లాల్ క్యారెక్టర్కి వేరియేషన్ చూపించాలి. ఈ రెండు కూడా కృష్ణే చేస్తున్నారు. ఇది మళ్ళీ రిస్క్ అవుతుంది. ఇందులో డ్యూయెట్లు లేవు. హీరోయిన్తో నామినల్ డ్యూయెట్ ఉన్నా కూడా అది వర్కౌట్ కాదు. పైగా హీరోయిన్ విజయనిర్మల ఆవిడ చనిపోతారు సినిమా మధ్యలో. చెల్లెలు కూడా చనిపోతుంది. ఆయనకంటూ ఎవరు ఉండరు. ఇలాంటి సినిమాలు కనుక చేస్తే కమర్షియల్గా ఆడదు, డబ్బులు రావు అని చెప్పేసి చాలామంది నిరుత్సాహపరిచినా కూడా మళ్ళీ ఆయనకు అదే కాన్ఫిడెన్సు, అదే నమ్మకం. దాంతో అంతం కాదు ఆరంభం ఆయన చేశారు. చేస్తే అది తెలుగులో 1982లో మంచి విజయాన్ని సాధించింది. ఆయన అంతటితో ఊరుకోలా. అదే సినిమాని హిందీలో మేరీ ఆవాజ్ సునో అని చెప్పి తీశారు. హిందీలో పెద్ద వివాదం వచ్చింది పార్లమెంట్లో. అప్పట్లో గులాం నబీ ఆజాద్ దీని మీద రభస చేశారు. మొత్తం సినిమా థియేటర్లు అన్నీ కూడా బ్యాన్ చేసే పరిస్థితి వచ్చింది. వెంటనే అప్పటికప్పుడు హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ పట్టుకొచ్చి ఆ సినిమా ప్రదర్శించేలా సూపర్ స్టార్ కృష్ణ ఆ రోజు న్యాయ సలహాలు తీసుకున్నారు. ఇంత కష్టపడ్డారండి ఒక సినిమా గురించి. ఇది ఎంతమందికి తెలుసు? ఎంతమంది నేటి యువతరానికి తెలుసు? ఒక సినిమా తీయటం ఎంత కష్టమో ఆ సినిమా ఆడుతుందా లేదా అని జడ్జి చేయడం కూడా అంతే కష్టం. అలాంటి ఇంకొక ప్రాజెక్టు 1980 సంవత్సరంలో ఆయన చేశారు. ఆ సినిమా ఏంటంటే హిందీలో వచ్చినటువంటి అమర్ అక్బర్ ఆంథోనీ. అమర్ అక్బర్ ఆంథోనీ కమర్షియల్గా అక్కడ హిట్ కదా, సూపర్ హిట్ కదా. మరి తెలుగులో ఏంటి ప్రాబ్లం అని మీరు అనుకుంటున్నారా? అక్కడే ప్రాబ్లం ఉంది. అమితాబ్ బచ్చన్ సీరియస్గా ఉండే రోల్స్ అన్నీ కూడా ఎన్టీ రామారావు చేసేసారు. నిప్పు లాంటి మనిషి,
అదంతా సీరియస్ క్యారెక్టర్, నవ్వరు అసలు. అందులో అమితాబ్ బచ్చన్ నవ్వరు, ఇక్కడ ఎన్టీఆర్ నవ్వరు. అలాగే మగాడు దీవార్ సినిమాకి రీమేక్, అది అంతే సీరియస్ క్యారెక్టరు, ఎక్కడ కూడా నవ్వటం అనేది ఉండదు. డాన్, డాన్లో మిక్స్డ్గా ఉంటుంది, కాకపోతే సీరియస్ క్యారెక్టర్ ఎక్కువ. అది కూడా ఎన్టీ రామారావు యుగంధర్ పేరుతో చేసేసారు. ఇలాంటివన్నీ కూడా ఒకే తరహా సీరియస్నెస్ ఉంటుంది కాబట్టి హీరోకి పెద్ద రిస్క్ ఉండదు. కానీ అమర్ అక్బర్ ఆంటీన్లోకి వచ్చేటప్పటికి అమితాబ్ బచ్చన్ ఏం చేస్తారంటే కామెడీ చేస్తారు, రొమాంటిక్గా ఉండేటువంటి పాత్ర చేస్తారు, ఓ పక్కన యాక్షన్ చేస్తారు. ఈ మూడు కలగలిపి ఆయన మిక్స్డ్గా చేస్తారు. ఇది ఆ రోజుల్లో ఈ సినిమాని రీమేక్ చేయడానికి హీరోలు భయపడేటువంటి పరిస్థితి. హీరోలు కామెడీ చేస్తే రొమాంటిక్గా చేయలేరు, రొమాంటిక్గా చేస్తే యాక్షన్ సన్నివేశాలు చేయరు. ఈ మూడింటిని చేస్తే తెలుగు ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారో లేదో తెలియదు. పైగా ఈ సినిమాలో 3 హీరోలు ఉంటారు. 3 హీరోలు పెట్టి తెలుగులో కనుక తీస్తే ఆ బడ్జెట్ వర్కౌట్ అవుతుందా? అంత డబ్బులు వస్తాయా? అప్పట్లో తెలుగు అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రం మాత్రమే. మనం ఎక్కడ ఓవర్సీస్లో అమ్మంటే పరిస్థితి లేదు. ఉన్న మార్కెట్ చాలా కొద్దిది. బడ్జెట్ ఎక్కువ కనుక పెట్టి 3 హీరోయిన్లు పెట్టి ఇంత పెద్ద స్థాయిలో కనుక తీస్తే ఆ డబ్బులు రావు. కాబట్టి మళ్ళీ చాలామంది సన్నిహితులు సూపర్ స్టార్ కృష్ణకి చెప్పారు, వద్దు, ఈ ప్రాజెక్ట్ వద్దండి, అది రిస్కీ ప్రాజెక్టు. అమితాబ్ బచ్చన్ కామెడీ చేశారు, యాక్షన్ చేశారు, మన ఆ జోలికి పోవద్దన్నా కూడా నేను ఎందుకు చేయలేను, కామెడీ చేస్తాను, రొమాంటిక్గా చేస్తాను, యాక్షన్ చేస్తానని చేసి చూపించారు. అది ఎంత విజయం సాధించిందో మీకు తెలుసు కదా. అంటే చేయని పని చేసి అది విజయం సాధించేలా చేయటం చాలా కష్టం. ఇలాంటి సాహసానికి మరొక తార్కాణం ఏంటంటే తమిళంలో కోటీశ్వరన్ అనే ఒక సినిమా వచ్చింది, శివాజీ గణేశన్. ఇది కూడా త్రిపాత్ర అభినయం. శివాజీ గణేశన్ మొహం అందవికారంగా ఉంటుంది, మొహం అంతా ఒక పక్కన కాలిపోయినట్టుగా ఉంటుంది. అలాగే 2 కొడుకుల్లో ఒక కొడుక్కి అదే అందవికారమైనటువంటి రూపం వస్తుంది. కాబట్టి తండ్రి కొడుకు ఈ అందవికారమైనటువంటి రూపాలతో వాళ్ళు పడే మానసిక సంఘర్షణ ఈ సినిమా ఇతివృత్తం. దీన్ని రెబల్ స్టార్ కృష్ణరాజు గౌరవం అని చెప్పేసి డబ్బింగ్ చేశారు, అది రిలీజ్ చేశారు కూడా. రిలీజ్ చేసిన తర్వాత సూపర్ స్టార్ కృష్ణ మళ్ళీ దాన్ని సినిమా తీయటానికి హక్కులు అడిగారు. రెబల్ స్టార్ కృష్ణరాజు అన్నారు, ఇది వర్కౌట్ అవ్వదు, ఇదేమో అందవికారంగా ఉండేటువంటి పాత్ర, నువ్వు చాలా అందంగా ఉంటావు, ఇది సాహసం అవుతుంది అని చెప్పినా కూడా నేను చేయగలను అని చెప్పేసి ఆ సినిమాని 1983లో రక్త సంబంధం అని చెప్పి తీశారు. అది నిజంగా ఆడలేదు. కారణం ఏంటంటే అందులో ప్లాస్టిక్ సర్జరీ అప్పటికి వచ్చేసింది. ఆ సినిమా తమిళలో తీసినప్పటికీ ప్లాస్టిక్ సర్జరీ లేదు. కాబట్టి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటే సరిపోతుంది కదా అన్న చిన్న కామెంట్ వల్ల ఆ సినిమా విజయం సాధించలేకపోయింది. కానీ కృష్ణ నటించిన ఆ క్యారెక్టర్స్ సింపతి వచ్చింది, మంచి మార్కులు కొట్టేశాయి. ఆయన నట జీవితంలో ఒక మంచి యాక్టింగ్ ప్రతిభ ఆ సినిమాలో కనిపిస్తుంది. చాలామంది అన్నారు, మీరేమి బాధపడట్లేదా అంటే, ఎందుకు బాధపడాలి, నేను మంచి నటన ప్రదర్శించాను, అది చాలు నాకు, అన్ని సినిమాలు డబ్బులు రావు కదా, ఆత్మసంతృప్తి కూడా ముఖ్యం అని చెప్పి సూపర్ స్టార్ కృష్ణ చెప్పారు. అంటే విజయం వచ్చినా అపజయం వచ్చినా ఆ రెండింటినీ సమాన స్థాయిలో స్వీకరించి ఆయనకు ముందుకు వెళ్ళారు. కాబట్టే తన చలనచిత్ర జీవితంలో 350 సినిమాలు ఆయన చేశారు. కాబట్టి ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అన్నిటినీ మనం స్వీకరించాలి. విజయం వచ్చినప్పుడు పొంగిపోకూడదు, అపజయం వచ్చినప్పుడు కుంగిపోకూడదు. మళ్ళీ అపజయాల నుంచి మళ్ళీ విజయాల వైపు వెళ్ళాలి. ఆయన అలాగే వెళ్ళారు. అపజయం వచ్చిన తర్వాత మళ్ళీ విజయాలు కూడా సాధించారు. కాబట్టి ఆయన జీవితాన్ని నేటి యువతరం స్ఫూర్తిగా తీసుకోవాలి, ముందుకు సాగాలి. ఇదే నేను కోరుకునేది. ఇది మీకు నచ్చిందా? నచ్చినట్టయితే కామెంట్స్ రూపంలో మరొకసారి మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ కనుక చేసుకోనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బ్లెస్సింగ్స్ మాకు అందచేయండి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే మీ మిత్రుడు శ్రేయోభిలాషి, సత్యవర్ధ పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.